శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఏకనాథ భాగవతం. ఏకనాథుడు జ్ఞానేశ్వర మహారాజ్ శిష్యుడు. నాథ సాంప్రదాయంలో స్వీకరించబడిన వ్యక్తి అంటే ఏకనాథుల వారు. ఆయన వివాహితుడు, ఆయనకు కుటుంబం ఉండేది కూడా ఏకనాథుల వారికి. ఆ తర్వాత కాలంలో నాథ సాంప్రదాయంలో తీసుకునబడి ఆ వివాహ జీవితాన్ని ఆ విధంగా ఆయన పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలోకి ఒక అత్యంత ఉన్నతమైన స్థితికి చేరి ఆయన ఒక భాగవతాన్ని రాశారు ఆ రోజుల్లో. అదే ఏకనాథ భాగవతం. ఈ ఏకనాథుల వారి యొక్క సమాధి ఔరంగాబాద్ పక్కన పైఠన్లో ఉంటుందన్నమాట. పైఠన్ గోదావరి నది ఒడ్డునే ఉంటుందన్నమాట ఏకనాథుల వారి సమాధి. ఇప్పటికి కూడా అత్యంత పవిత్రంగా అక్కడ ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ పరంపర గురించి మనం మాట్లాడుకోవడం అంటే అది చిన్న విషయమేం కాదు. ఎవరికి వాళ్ళు తగిలించుకునే అంశం కాదు అది. ఇదిలాగా ఆ పైఠాన్ నేను వెళ్ళినప్పుడు ఏకనాథుల వారిని దర్శించుకున్న సందర్భంలో అక్కడ ఉన్న పూజారి చెప్పారు నాకు, ఇక్కడ దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో నవనాథులు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశం ఉంది, మీరు నవనాథులు కూడా దర్శించండి అని. సరే వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న గుహలు అన్నమాట. అవి చిన్న చిన్న గుహలు. ఆ గుహల్లో కూర్చుని వాళ్ళు తపస్సు చేసుకున్నారు. ఒక అమ్మవారి యొక్క ఇది పెట్టుకున్నారన్నమాట. అక్కడ అమ్మవారిని ఆ గుహల్లోనే మెట్లు దిగిపోవాలి కొంచెం లోతుకి. అక్కడ లోపలికి వెళ్తే ఇట్లా వంగి వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాత వాళ్ళు చూపించేటువంటి ఆ లీలలు, ఆ తర్క్యం మనం అనుభవించవలసిందే కానీ మాటలతో వర్ణించేదానికి అవకాశమే లేదు. నేను మీకు మాటలతో చెప్తున్నానంటే ఇది అంతా కొద్దిపాటి అనుభూతే. ఇది వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఈ దేహం అక్కడికి వెళ్ళి అనుభవిస్తే విషయం తెలుస్తుందన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలంటే, సాయినాథుడి యొక్క సాంప్రదాయం నాథ సాంప్రదాయం, నవనాథ సాంప్రదాయం. ఈ నాథ సాంప్రదాయం 9 మందినే కాదు, ఆ 9 మంది నవనాథులుగా అత్యంత గురుమార్గానికి పరాకాష్ఠ వాళ్ళు. మామూలు పరాకాష్ఠ కాదు, పరాకాష్ఠ. ఆ సాంప్రదాయంలోంచి వచ్చారు అని తెలియపరుస్తున్నాడు అన్నమాట సాయినాథుడు. అందుకే నా సాంప్రదాయం వేరు. అంతేకాదు మా మార్గం కష్టమని కూడా చెప్పాడు ఆయన. నా మార్గం చిన్న మార్గం కాదు, చాలా కష్టతరంతో కూడిన మార్గం. ఈ మార్గంలోకి నువ్వు శ్రద్ధా విశ్వాసాలతో రాగలిగితే నిన్ను అవతల గట్టుకు జరుస్తాను అంటాడు ఆయన. అందువల్ల దానికి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే నన్ను నమ్మండి అని చెప్పాడు. అంటే నమ్మండి అంటే మనం నమ్మినా నమ్మకపోయిన సాయిబాబా ఉంటాడు. నన్ను ఆశ్రయించండి, విశ్వాసంతో ఉండండి అని చెప్పాడనమాట. అంతేకాకుండా ఆ తర్వాతి కాలంలో ఆయన ఏ విధంగా ఇప్పుడు కాలంలో అయితే మనం ఆయన మీద తర్క వితర్కాలు చాలా జరుగుతూ వచ్చాయి. ఇటీవల కాలంలో ఆయన దేవుడు అవుని దేవుడు కాదని మనిషిని ఎవరిదై తోచిన రీతిలో వారు చెప్పుకుంటూ వచ్చారు. వారికి దాని మీద వాద వివాదాలు చాలా జరిగాయి. ఇవన్నీ కూడా ఒక సత్పురుషుడి గురించి అవసరమా మనకి? అంత చర్చించుకోవాల్సినటువంటి, అంత తర్కించుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మన విశ్వాసం ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకొని మన కృతజ్ఞతలు ఏవైతే చూపించుకుని వస్తుంటే మనం ఆయన చెప్పినట్లుగానే వాద వివాదాలకు తావివ్వద్దు, ఎవరితోనో వాదులాడవద్దని ఆయనే చెప్పాడు. మనం ఎందుకు ఆ విధంగా వాద వివాదాలకు తావిచ్చి లేనిపోయిన సమాజంలో ద్వైతీభావాన్ని కలిగించాల్సిన అవసరం కూడా లేదు. ఆ మాటే చెప్పాడు. ఆ మాట చరిత్రలో ఉంది. ఆ రోజే చర్చలు జరుగుతూ వచ్చాయి. ఆయన ఉన్నప్పుడు, సశరీరంగా ఉన్నప్పుడే చర్చలు జరుగుతూ వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? వాద వివాదాలు వద్దు అని అన్నాడు. అవి మనం వినకుండా, ఆచరించకుండా వాద వివాదాలకు తోలిగిపోయేసి వితర్కాలతో ఆ విశ్వాసంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సోపానాన్ని ఎందుకు మనం తక్కువ చేయడం అని ఆయన మాటలు చెప్పుకుంటూ, తరువాత ఆయన చెప్పిన మాటల్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అలౌకికమైనటువంటి అనుభూతులు చూపిస్తూ లౌకికమైన ప్రయోజనాల్లో ఆయన ఎన్నుకున్న మార్గంలో మీ ఆర్థిక కష్టాలు తొలగించే మట్టుకే మిమ్మల్ని
పారమార్థిక జీవితాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఆయన ఆశ్రయించిన వాళ్ళ యొక్క నమ్మకం కూడా అదే అన్నమాట. షిరిడీ వెళ్ళొస్తే ఆర్థిక కష్టాలు తొలగుతాయనడంలో సందేహమే లేదు. అయితే ఒకసారి ఆర్థిక కష్టాలు తొలగిన తర్వాత అంతటితో ఒకవేళ మనం వెళ్ళకూడదనుకున్నా కూడా వెళ్ళకుండా ఉండలేము, లేదు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. అది ఇంకా అక్కడి నుంచి ఆయన చేతుల్లోకి తీసుకుంటాడనమాట. పిచ్చుకుని కాళ్ళకు తాళ్ళు కట్టి లాక్కున్నట్టు ఇంకా అక్కడి నుంచి మన జీవనము మన జీవితం మన చేతుల్లో ఉండదు. మనకి ఎదురయ్యేటువంటి ప్రతి క్షణము ప్రతి అనుభవము ఒక అనుభూతి, మాటలకు అందనటువంటి అనుభూతి. అందుకే ఆయన తత్వం ఇప్పటికి కూడా అర్థం కావట్లే. అందుకే విశిష్టయోగి అన్నారు. ఆ రోజుల్లో విశిష్టయోగి అన్నారు. ఎవరెవరు ఆలోచన విధానం మేరకు ఆయన్ని కలిశారు ఆ రోజుల్లో. ఇప్పుడు వెళుతూ ఉన్నాం. ఆయన విశిష్టత యొక్క పరాకాష్ఠ అదనమాట. కాబట్టి ఆయన దేవుడా కాదనే తర్కం మనకు వద్దు. ఒక నువ్వు పోతున్న మార్గం సక్రమమా కాదా అని మనం షిరిడీ వెళ్ళకపోయినా ఆయన ఒక ఆశ చూపి మనల్ని ఆయన దగ్గరికి లాక్కుంటాడు. అక్కడి నుంచి ఆయన మార్గం ఆయన ఏదో ఇస్తూ వస్తుంటాడు. ఇదే సందర్భంలో ఒక మాట కూడా చెప్పాడు. నా మార్గంలోకి వచ్చిన తర్వాత మార్గంలో తేడా వస్తే ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, 3వసారి బిడ్డనైనా నరికేస్తా అన్నాడు. అంత కఠినంగా ఉంటుందన్నమాట. ఆయనకి ఇచ్చిన మాట మనం తప్పకూడదు. ఆ విషయం నానా చంద్రకర్ విషయంలో మనం నెమరు వేసుకోవచ్చు. తరువాత ఆయన అంటిపెట్టుకుని అలాగే ఉంటే ఏ ఆట మనం అనుకునేటువంటి జ్యోతిష ప్రమాణాలతో కూడినటువంటి ఏ గ్రహము మనల్ని దరిజరదు. ఆయన అడ్డుంటాడు. అందుకే చెప్తాడు కదా ఆయన, మీ కర్మల్లో 90% నేను స్వీకరించి 10% మటుకే మీ చేత అనుభవింపచేస్తాను అంటారు ఆయన. అంటే దాని అర్థమైంది, మనం చేసిందల్లా వచ్చేసి మళ్ళీ ఆయన దగ్గర పోతే సరిపోదు. మనలో ఒక పరివర్తన తీసుకొచ్చే మార్గంలో ఆయన చెప్పినటువంటి మాట మనకి ఇచ్చినటువంటి భరోసా. అంతేకాదు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాడు, నా భక్తుల ఇండ్లలో లేమి పొడసోపదు. ఆయన్ని మనం అంత గట్టిగా విశ్వసించగా ఉన్నామంటే నాకు లేదు అనే పదం రాదు. ఎందుకని? ఆయనే మహాలక్ష్మి, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆయనే, కుబేరలక్ష్మి ఆయనే. కుబేరుడు ఆయన దగ్గరికి మూటలు తీసుకొచ్చేవాడట. ఈ సంఘటన ఆ చివరితో పుస్తకంలో చదివాను నేను. R.W. గోఖలే మరాఠీలో రాసినప్పుడు దాని తెలుగులో ఆనందింపబడిన పుస్తకంలో చదివా. ఒకసారి ఈయన వచ్చిన ప్రతి ఒక్కరికి రూపాయో, 5 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చేవారంట. ఎంత వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఇచ్చేవారో తెలియదు. మొత్తం మీద సాయంత్రానికి జోబులు ఖాళీగా ఉండేవంట సాయినాథుల వారివి. మరి అక్కడ ఉండే ఆనాడున్నటువంటి కొద్దిమందికి డౌటు, ఈయనకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరూ రాలేదు, ఎవరు ఇవ్వలేదు, మరి ఇంత పంచుతున్నాడు, ఎట్లా పంచుతున్నాడు అని ఒక సందేహం వచ్చేదంట. ఒకరోజు సాయినాథుడితో పాటు ఒక ఇద్దరు ఆయన ఆశ్రయించి కూర్చున్న సందర్భంలో ఒక నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఒక దేహం వీపున మూట పెట్టుకొని, ఒక పెద్ద మూట పెట్టుకొని ద్వారకామాయి గడప దగ్గర నిలబడితే సాయినాథుడు వారు లోపలికి రా అన్న అంట. ఆ లోపలికి వచ్చి ఆయన మూల ఎక్కడో ఒక మూల ఆ బస్తాన్ని దొర్లించేసి అదృశ్యమయ్యాడు. కనిపించలేక బయటికి రాలే. ఎక్కడికి ఇటుపోయాడో తెలియదు. వీళ్ళు చూస్తూనే ఉన్నారు. లోపలికి పోయిన మనిషి బయటికి రాలేదు. ఈ లీలకు మానవ ఆలోచన విధానాల్లో అది ఒక నమ్మలేని నిజంలాగా అనమాట. సరే సాయంత్రం అయిపోయింది, వీళ్ళు ఎవరు పట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి డబ్బులు ఎంతెంత వచ్చేవో అర్థం కాదంట. ఆ వచ్చింది కుబేరుడంట డబ్బు మూటతోట ఆయన దగ్గరికి. ఆ తర్వాత ఆయన మాటల్లోనే ఆయన నిగూఢంగా మాట్లాడేవాడు, అంతరిగా అర్థమయ్యేటట్టుగా ఏదో విషయ అంటే 10 మందికి తెలిసేటట్టుగా మాట్లాడేవాడు కాదట సాయినాథుడు. ఎవరికైతే ఆ అంశం తెలియపరచాలనో వాళ్ళకు అర్థమయ్యేటట్టు వాళ్ళకి తెలియపరచేవాళ్ళట. అట్లా ఒకరితో తెలియపరచట ఆయన కుబేరుడు డబ్బు తీసుకొచ్చిపోయాడు అని. కాబట్టి కుబేరుడే ఆయన, కుబేరలక్ష్మే ఆయన. అందువల్ల ఏంటంటే ఇక్కడ
ఈ ఎట్లా డబ్బులు వస్తాయనంటే తర్వాత నా వ్యక్తిగత అనుభవం కూడా నాకు నేర్పిన పాఠం. నేను షిరిడీ వెళ్ళే సందర్భంలో ఆర్థికంగా అతి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న పని చావడిలో చేసిన తర్వాత కొద్ది 2-3 వారాలు పట్టింది. నాకు ధనపరంగా మంచిగానే వచ్చింది. ఎవరో ఫోన్ చేసి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను, మీది డబ్బులు ఉంచుకుని వాళ్ళంతా వాళ్ళే చెప్పించారనమాట నాకు. అంటే ఈ లౌకిక ప్రయోజనాలను నెరవేర్చడమే కాకుండా ఈ లౌకిక ప్రయోజనాల ద్వారా భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన ఆచరిస్తున్నటువంటి కొన్ని అలౌకికమైనటువంటి చర్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఒక సందర్భంలో ఒక ఆయన వస్తాట బాబా దగ్గరికి. నువ్వు దేవుడు అని విన్నాను, నువ్వు వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తావని విన్నాను, నేను కటిక పేదరికంలో ఉన్నాను, ఆ విషయం దేవుడిగా నీకు తెలుసు కూడా నాకేం చేయలేదు నువ్వు, మరి నాకు డబ్బులు ఇవనేటి చేతులు పడతాట బాబా దగ్గర. చేతులు పడ్డప్పుడు బాబా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చమత్కారంతో కూడా ఆయన చమత్కారాలు అన్నమాట. ఆ ఒక మూట ఉన్నది, ఆ మూట తీసుకొని ఇంటికి ఇంటికి వెళ్ళిన దాకా మూట విప్పొద్దు, దాంట్లో ఏముందో చూడొద్దు, ఇంటికి వెళ్ళిపోయి చూసుకో అని చెప్తాడంట. సరే, ఈయన వచ్చిన వ్యక్తి మూట తీసుకుంటాడు. ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ వస్తుంది. ఆ కాలువ దాడితో ఈయనకు ఒక సందేహం కలుగుతుంది. ఆ ఆతృత, ఏమిచ్చాడనేటువంటి విషయాన్ని ఈయన త్వరగా తెలుసుకునే తపనతోటి ఆ కాలువ ఒడ్డున కూర్చుని మూట విప్పుతాడు. మూట విప్పిన తర్వాత ఆ మూటలో పాసిపోయినటువంటి అన్నం ఉంటుందంట. ఆ మూటలో పాసిపోయినటువంటి అన్నం, ఆ వాసనకు ఆ మూటను ఇట్లా కాలువ గట్టడం విదిలిచ్చి సాయిబాబాను తిట్టుకుంటూ ఉంటాడు. నువ్వు దేవుడు అని వచ్చాను, నేను నా ఆర్థిక కష్టాలు తొలగిస్తామని వచ్చాను, మరి పాసిపోయినటువంటి మూటలో ఒకటి ఇచ్చి పాసిపోయిన అన్నాన్ని ఇచ్చావు. ఇంకా ఆయన రీతిలో ఆయనకున్న భావజాలంలో ఆయన తిట్టుకుంటూ ఉంటాడు. ఆ మూట విదిలిచ్చే సందర్భంలో ఒక బంగారు నాణెం ఒకటి ఆ అన్నం పాసిపోయిన అన్నంలో నుంచి బయటకు వస్తుంది. ఆ బంగారు నాణెం పరిశీలించి చూచి ఇది బంగారం అని చెప్పి నిర్ధారించుకొని ఏడ్చేస్తాట ఆయన, విపరీతంగా ఏడుస్తాట ఆయన. సరే, త్వరగా ఆ పాసిపోయిన అన్నాన్ని పక్కన పెట్టేసి ఆ గుడ్డను ఆ నీళ్ళలో శుభ్రం చేసుకుని ఈ బంగారు నాణ్యాన్ని జోబులో వేసుకొని సాయిబాబా దగ్గరికి పరుగున వస్తాడు. వచ్చి ఏడుస్తాడు, బోరుమని చెప్పి ఏడుస్తాడు. ఏడ్చి విషయాన్ని వివరిస్తాడు. బాబా వారు చెప్తారు, అప్పుడు నీకు చెప్పాను కదా, నువ్వు నన్ను డబ్బు అడిగావు, నీకు ఇచ్చాను, ఇంటికి వెళ్ళేంత ఓర్పు కూడా నీకు లేకపోతే నేనేం చేయగలను? ఇంటికి వెళ్ళి చూసుకోమన్నాను. కొద్ది దూరంలో ఇంటికి జరబోయే సందర్భంలో మధ్యలోనే మూటను విప్పేసావు. ఆ ఓర్పు లేదు, ఆ విశ్వాసం లేదు, ఇచ్చింది ఉపయోగించుకునేటువంటి స్థాయి కూడా నీకు లేదు. నేనేం చేయగలను చెప్పి పంపించేసాను ఆయన. అందుకే శ్రద్ధ, ఓర్పు. ఆ ఓర్పు కూడా ఏ విధంగా ఉండాలని చెప్తాడు ఆయన. ధైర్యంతో కూడి ఓర్పుతో ఉండు. అంటే ఆ ధైర్యం సరళంగా, ఆ ధైర్యమే విశ్వాసం అక్కడ. అవును, తప్పదు, భగవంతుడైన సాయినాథుడు నిర్వర్తిస్తాడు నా కార్యక్రమాన్ని, నన్ను కాపాడుకుంటాడు, నా పని అయిపోతుంది అనేటువంటి ఓర్పు, ఆ విశ్వాసంతో కూడా ఓర్పుతో ఉన్నప్పుడు ఆయన పనులన్నీ చేసుకుంటూ వస్తాడు. ఇంకొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం అండి. కొన్ని చదివేటప్పుడు మనకు అర్థం కాకపోయినా చదివే కొద్దీ తినగవేమో తీయనుండు అన్నట్లుగా ఆయన ఆచరణలో ఆయన లేని కానీ మనం పారాయణ చేసే కొద్దీ మన జీవితంలోనే మనకు తెలియకుండా ఎన్నో అనుభూతులు వస్తూ ఉంటుంటాయి. ఈరోజు ఊరిలో ఎన్ని బజార్లు ఉన్నాయో ప్రతి బజార్లోనూ ఒక సాయినాథుడి గుడి ఉంది. ఆ సాయినాథుడి రూపంలోనే వాళ్ళు సాయి రాముడిని చూసుకుంటున్నారు, సాయి కృష్ణుని చూసుకుంటున్నారు, అమ్మవారిని చూసుకుంటున్నారు. ఒక సందర్భంలో కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్దం క్రిందట ఒకరు నన్ను గౌహతి తీసుకువెళ్ళారు. కామాఖ్య దగ్గరికి
2006 2007 నాకు గుర్తులేదు. గౌహతి వెళ్ళాను. నాకు అసలు తెలియని కూడా తెలీదు. నేను వారికి చెప్పాను, ఏమంటే నేను సాయినాథుడి మార్గంలో ఆయన పాదాల పట్టుకుని సత్యంతో వెళ్ళిపోతూ ఉన్నాను. నేను ఇవన్నీ అవసరమా? అందులో శక్తి స్వరూపాలు అవన్నీ, గౌహతి కామాఖ్య అంటే ఆయనే శక్తి స్వరూపుడు అన్నాడు కదా, సర్వశక్తి స్వరూపుడిని అన్నాడు కదా, ఎందుకు ఇవన్నీ అంటే మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళారు. సరే, నాకు మామూలుగా అంత దూరాలు వారు వెళ్ళి చూడగలిగేది లేదు, రమ్మనమన్నారు కదా అని చెప్పి ఆయన మీద భారం వేసి వాళ్ళతో వెళ్ళాను. నేను గౌహతిలో వెళ్ళాము. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగి ఆ ఎంట్రన్స్ గేట్ బయట రాగానే సాయిబాబా ఫోటో కనిపించింది. సాయిబాబా ఫోటో కనిపించింది, ఒక నిదర్శనం. తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కామాఖ్య టెంపుల్. ఆ టెంపుల్కు ఎంటర్ అవుతూ ఉన్నాను. ఆ పైన చిన్న అప్పులాగా వస్తుంది అన్నమాట, కొండలాగా. అక్కడ వెళ్ళగానే ఆ టెంపుల్ ప్రిమిసెస్లోకి వెళ్ళగానే సాయిబాబా ఫోటో. ఓహో అని అనుకున్నా. అని ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ నేను ఉంటా, నేను ఎక్కడున్నానో అక్కడే నువ్వు ఉన్నావు, నేను లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు అని చెప్తాడు ఆయన. అంతేకాకుండా నా ఫోటోనే నా స్వస్వరూపము, నా ఫోటోనే నా స్వస్వరూపం అని చెప్తాడనమాట. అంటే ఆయన నాకు ఇచ్చినటువంటి అనుభూతులు ఇవ్వని అలా చెప్పేవాళ్ళు అనేక మంది మహానుభావులు ఉన్నారు. ఆయన గురించి పుస్తకాలు రాశారు అంటే, సచ్చరిత్ర రాశాడంటే, ఆ సచ్చరిత్ర రాశాడంటే హేమాద్రి పంతుకు అంతటి అనుభూతులు ఇవ్వబట్టే కదా ఇవన్నీ రాయగలిగింది ఆయన. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళం అన్వయించుకోవాల్సినటువంటిది. అన్వయించుకొని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా మనలో విశ్వాసాన్ని భగవంతుడి పట్ల పెంపొందించడమే సాయినాథుడి యొక్క అవతార లక్ష్యం. సాయినాథుడి యొక్క అవతార లక్ష్యం. దాన్ని అంతవరకు తీసుకుంటే బాగుంటుంది, కానీ ఆయన అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు అని చెప్పుకోవడం అది ఎందుకు అంత సంస్కారం కాదా అనిపిస్తుంది అన్నమాట. అంతటి మహాపురుషుడి గురించి అంతగా మనం ఆయన పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. ఆయన అటువంటి విశిష్టయోగి అనమాట. నిన్న ఒక సందర్భంలో ఒక సినిమా చూస్తాను, ఆదిశంకర్లని ఒక మిత్రుడు ఆదిశంకర్ సినిమా చూసి చూడండి గురువుగారు అంటే చూస్తూ ఉన్నా నిన్న. అది చూసే సందర్భంలో ఆదిశంకర్ల వారిని అమ్మవారు ప్రశ్నిస్తుంది, నువ్వు సన్యాసం తీసుకున్నావు, ఆ అర్హత నీకుందా అని చెప్పి ఆమె కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు ఆదిశంకర్ వారి సమాధానం, పూర్వం ఎప్పుడో మత్స్యేంద్రనాథుడు అని ఉన్నాడు, ఆయన మహాయోగి, ఆయన పలానా విధంగా ఆచరించాడు కదా, అలాగే ఇంకో పేరు చెప్తాడు, ఆయన కూడా పలానా విధంగా ఆచరించాడు కదా, మరి వాళ్ళు సన్యాసులు కాలేదా, నేను సన్యాసిని కాదా అని ఆమె వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నాద సాంప్రదాయం ఎప్పటిదా అంటే వర్ణించలేము, వివరించలేము, తెలియదు, చరిత్ర సాక్ష్యాలు ఏమి ఉండవు. మన విశ్వాసమే సాక్ష్యం, మన విశ్వాసమే సాక్ష్యం. ఎంత విశ్వాసంగా ఉంటావో అంత మనకు ఆయన నుంచి తగిన అనుభూతులు మనకు వస్తూ ఉంటాయి. ఇందుకు ఒక దృష్టాంతం చెప్పాలి మీకు. 2017 ఫిబ్రవరి 3వ తారీఖు 4వ తారీఖు నాకు ఇది కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది, తర్వాత నమ్మశక్యంగా కూడా ఉండదు. నువ్వు ఖాట్మాండు పశుపతినాథ దర్శనానికి రా అని చెప్పి గోరక్షనాథులు, నాద సాంప్రదాయంలో మత్స్యేంద్రనాథుల వారి తర్వాత అవతారము, మత్స్యేంద్రనాథుల వారి శిష్యులు. నేను అలా భోంచేసి పడుకున్నప్పుడు ఒక ప్రేరణ వచ్చింది, రా అని. సరే ఖాట్మాండు ఎక్కడ ఎట్లా పోవాలా, సరే నేపాల్, ఇవన్నీ తెలిసిన విషయం. సరే ఆయన రూపంలో ఆయన ఇదిగా ఆ ప్రేరణ ఇచ్చిన తర్వాత దానికి తగిన ఏర్పాట్లన్నీ ఆయన చేస్తాడు కదా అని అనుకొని నేను సరేనే అనుకున్నాను. ఆ సందర్భంలో నా శిష్యుడు సతీష్ అని చెప్పి మెడ్రాస్లో ఉంటే ఆయనకు ఫోన్ చేశాను నేను. సతీష్, ఈ విధంగా నాకు ఒక ప్రేరణ వచ్చింది, ఈ విధంగా ఆలోచన వచ్చింది, గోరక్షనాథుల వారు శివరాత్రి నాడు ఖాట్మాండులో పశుపతినాథ్ టెంపుల్ ఎదురుగా దర్శనమిస్తామన్నారు, నన్ను ఏమైనా తీసుకెళ్ళగలవా అక్కడికి అని అడిగా ఆయన్ని.
ఆయనకి నా పట్ల అపారమైన గౌరవం అన్నమాట సతీష్కు. అన్న తర్వాత ఆయన వెంటనే మనం ఎప్పుడు వెళ్ళాలి అన్నారు. ఇట్లా 15వ తారీఖు శివరాత్రి కదా, 2017 ఫిబ్రవరి 15 శివరాత్రి, 14వ తారీఖు వెళ్దాము అన్న. ఢిల్లీ వెళ్ళి ఆ రాత్రికి ఢిల్లీలో ఉండి మరుసటి రోజు ఉదయాన్నే 7:20 డైరెక్ట్ కాట్మాండుకు ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్కి అన్నీ ఏర్పాటు చేస్తున్నాను అని అన్నాడు. అంటే గురు లీలలు, గురు కృప అనే దానికి నిదర్శనం అన్నమాట. ఆ సాంప్రదాయం గురు కృప అనేది తెలియపరుచుకుంటూ ఆ మిగిలిన భాగాన్ని మళ్ళీ రేపు చర్చించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.